హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మనం ప్రీవియస్ వీడియోలో లిస్ట్ గురించి చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో లిస్ట్ని ప్రాక్టికల్గా జూపిటర్ ల్యాబ్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూద్దాం. ఓకే, మనం ఈ వీడియోలో లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు, లిస్ట్ని ఏ విధంగా లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఏ విధంగా ఇండెక్సెస్ ఉపయోగించుకొని యాక్సెస్ చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, మనం 12 మెథడ్స్ అని అనుకున్నాం కదా, ఆ మెథడ్స్ అన్నీ కూడా ఎంతో డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక లిస్ట్ని అయితే తీసుకుందాం. ఆ లిస్ట్కి కార్స్ అనే పేరు పెడదాం. ఓకే, సో దీంట్లో ఈ కార్స్ అనే లిస్ట్ ఏమేమి స్టోర్ చేసుకుంటుంది? కార్స్ యొక్క నేమ్స్, ఇంకా కొన్ని న్యూమరికల్ వాల్యూస్ కూడా ఇద్దాం. ఓకే, టాటా, మారుతి. గైస్, మీరు కూడా నాతో పాటు సైమల్టేనియస్గా ప్యారలల్గా కోడ్ అనేది రాయండి, ఎందుకంటే మీకు కూడా అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, అందుకని నేను కూడా ప్రతిదీ టైప్ చేస్తున్నాను, సో మీకు ఈజీగా ఉంటుంది. BMW ఓకే, సో ఈ విధంగా లిస్ట్ అనేది దాంట్లో ఉన్న ఐటమ్స్ తీసుకున్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు లిస్ట్లో ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. దీన్ని యాక్సెస్ చేయాలంటే, ఈ లిస్ట్ని యాక్సెస్ చేయాలంటే ఈ విధంగా కార్స్, ఈ యొక్క లిస్ట్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ని టైప్ చేసి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కుతున్నాను. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కినప్పుడు అది డైరెక్ట్గా అది ఈ పర్టికులర్ సెల్ అనేది ఏ సెల్ అయితే ఉందో అది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లిస్ట్ అయితే క్రియేట్ చేసాము. ఈ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు దీంట్లో ఇవి ఏ విధంగా ఉంటాయి, అదే ఇండెక్సెస్ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఏ విధంగా ఉంటాయి? ఈ టాటా అనేది 0th ఇండెక్స్లో ఉంటుంది, మారుతి అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది, టయోటా అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది, BMW థర్డ్ ఇండెక్స్లో ఉంటుంది, పోర్షే ఫోర్త్ ఇండెక్స్లో ఉంటుంది. ఈ న్యూమరికల్స్ 1 5th ఇండెక్స్లో ఉంటుంది, 2 6th ఇండెక్స్లో ఉంటుంది, 3 7th ఇండెక్స్లో ఉంటుంది, 4 ఏమో 8th ఇండెక్స్లో ఉంటుంది, 5 ఏమో 9th ఇండెక్స్లో ఉంటుంది. ఓకే, ఇది ఇలా రెఫరెన్స్ కోసం మనం ఇలా ఉంచుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇండెక్సెస్ ఇవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 10 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 10 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెట్టి కౌంట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ 10,000 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఒక లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. సో అందుకనే మనకి లెంత్ LEN అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ మెథడ్ని ఉపయోగించుకొని ఒక లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. దాన్ని చూద్దాం. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే, ఈ లెంత్ LEN అని పెట్టి ఈ బ్రాకెట్స్ లోపల మన యొక్క లిస్ట్ యొక్క నేమ్, వేరియబుల్ నేమ్ని పెట్టాలన్నమాట. సి, ఇప్పుడు ఈ లిస్ట్ కార్స్ అనే దాంట్లో ఎన్ని వేరియబుల్స్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఈ యొక్క కార్స్ వేరియబుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇది ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది కార్స్ అనేది మనం క్రియేట్ చేసాము, బట్ ఇది లిస్టులోనే ఉందా లేదా, బ్యాక్ ఎండ్లో ఏ విధంగా స్టోర్ అయింది అని తెలుసుకోవడానికి టైప్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఇది కార్స్ అనేది లిస్టా లేకపోతే ఏంటి అనేది టైప్ అనే ఫంక్షన్ ఉపయోగించుకొని మనం తెలుసుకోవచ్చు. లిస్ట్ కోసమే కాదు, ఏ వేరియబుల్ అయినా సరే, ఒక వేరియబుల్ అది ఒక డేటా టైప్ ఏంటి అని తెలుసుకోవడానికి టైప్ అని ఉపయోగిస్తే మనకి లిస్ట్ డేటా టైప్ అని చెప్పి వచ్చింది. వేరే డేటా టైప్ అయితే వేరే డేటా టైప్ అని చెప్పి వస్తుంది. ఓకే, ఇప్పుడు లిస్ట్ క్రియేషన్ ఇది ఇది ఒక టైప్ ఆఫ్ లిస్ట్ క్రియేషన్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ లిస్ట్ క్రియేషన్. మనకి ఇంకొక టైప్ ఆఫ్ లిస్ట్ క్రియేషన్ ఉంది, అంటే ఇంకో వేరే విధంగా కూడా మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగా అనేది చూద్దాం. ఓకే, దీని పేరే లిస్ట్ కన్స్ట్రక్టర్ అని అంటాం అనమాట. ఓకే, ఈ లిస్ట్ కన్స్ట్రక్టర్ ఇలా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అంటే, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కార్సే తీసుకుందాం. కార్స్ ఈక్వల్ టు దీనికి ఈ కీవర్డ్ ఇది ఉంది కదా, లిస్ట్ అని, ఇది ఖచ్చితంగా వాడాలన్నమాట. లిస్ట్ అని పెట్టి దీనికి 2 బ్రాకెట్స్ పెట్టాలి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఈ మిడిల్లో మనం ఏమైతే నేమ్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఐటమ్స్, ఆ వాటిని ఈ మిడిల్లో పెట్టాలన్నమాట. ఓకే, దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను నేను, ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా పెట్టినప్పుడు
మనకి లిస్ట్ అనేది కార్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, రన్ చేశాను నేను. ఇప్పుడు అది చూద్దాం. సి ఈ విధంగా కూడా మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు ఇది లిస్ట్ క్రియేట్ అయింది, ఇది ఏ టైప్లో వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. లిస్ట్. సో లిస్ట్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించుకొని మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇండెక్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ప్రతి ఒక్క వాల్యూ లిస్ట్ని అయితే క్రియేట్ చేసాం, బట్ నాకు ఈ టాటాని యాక్సెస్ చేయాలి, వాల్యూని, ఆ ఐటమ్ని యాక్సెస్ చేయాలి అంటే లిస్ట్ ఐటమ్స్ని మనం ఇండిసెస్ ఉపయోగించుకొని మనం యాక్సెస్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది చూద్దాం. ఓపెన్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఈ మధ్యలో మనం దీన్ని ఇవ్వాలి, ఏమంటారు, ఈ మిడిల్లో మనం ఆ యొక్క ఇండిసెస్ యొక్క వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు టాటా ఏది ఇండెక్స్లో ఉంది, టాటా అనేది 0 ఇండెక్స్లో ఉంది. సో ఇది 0 ఇండెక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ 0 వాల్యూ, 0 అనే ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. ఓకే, సి 0లో టాటా ఉంది కాబట్టి 0 అని ఇచ్చింది, 0లో టాటా ఉంది కాబట్టి టాటా ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇండెక్స్ వాల్యూ ర్యాండంగా తీసుకుందాం, 8. 8లో ఇండెక్స్ వాల్యూలో ఏ ఐటమ్ ఉందో తెలుసుకోవాలంటే ఇప్పుడు చూద్దాం. 4. 8లో 4 అనే ఐటమ్ ఉంది, సో అది ఇచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం ఇండెక్సెస్ ఉపయోగించుకొని లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయొచ్చు. మనకి ఇంకోటి నెగిటివ్ ఇండెక్స్ అని తెలుసుకున్నాం కదా, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే, కార్స్. సో నెగిటివ్ ఇండెక్స్ అనేది మనకి -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది -1, -2, -3, -4, -5, ఇది -6, -7, -8, -9, -10. సో ఇప్పుడు మనం ఇక్కడ -5 ఇచ్చామనుకోండి, 1 అనేది ప్రింట్ అవ్వాలి. అది ఎలా ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, -5 ఇచ్చి చూద్దాం. సో 1 ప్రింట్ అయింది. సో ఇక్కడ -5 దగ్గర 1 ఉంది కాబట్టి 1 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఒక ఇండెక్స్ని ఉపయోగించుకొని ఒక్క ఐటమ్ని మనం యాక్సెస్ చేసాము. అలా కాకుండా ఒక రేంజ్ ఆఫ్ ఐటమ్స్ని యాక్సెస్ చేయాలి అంటే మనం రేంజ్లో ఒక ఇవ్వచ్చు అనమాట. అది ఎలాగా అనేది చూద్దాం. ఓకే, కార్స్ ఇచ్చి ఈ మిడిల్లో ఈ కోలన్ ఉంది కదా, కోలన్ ముందేమో స్టార్ట్, అంటే ఎక్కడి నుంచి ఏ ఐటమ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ ఐటమ్ వరకు ఎండ్ అవ్వాలి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు నాకు ప్రింట్ కావాలి అనుకుంటే అవి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం 0 నుంచి పోర్షే వరకు ఇద్దాం, అంటే 0, 1, 2, 3, 4. సో 4 ఇండెక్స్ వరకు ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది, ఈ ఇండెక్సెస్ మనం ఇక్కడ వాల్యూ ఇస్తాం కదా, ఈ వాల్యూ ఇచ్చినప్పుడు లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేయదన్నమాట. సో మనం ఒక వాల్యూ ఎక్కువ ఇవ్వాలి, అంటే ఇప్పుడు 4 పోర్షే వరకు మనకు కావాలనుకుంటున్నాం కదా, ఇది 4 ఇండెక్సెస్ వరకు ఉంది. సో మనం 5 వరకు ఇవ్వాలన్నమాట, 0:5. సి ఇప్పుడు ఇది వచ్చింది. సో లాస్ట్ వాల్యూ అనేది ఈ కార్స్ ఈ యొక్క ఇండెక్సెస్ ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 10 ఐటమ్స్ ఉన్నాయి. సో అంటే 9 ఇండెక్సెస్ వరకు ఉంది. వాట్ ఇఫ్ ఒకవేళ నేను ఈ 9 కాకుండా పొరపాటున ఇండిసెస్ తప్పిచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. 20 ఇస్తాను. సో ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. ఏంటి, లిస్ట్ ఇండెక్స్ ఇస్ అవుట్ ఆఫ్ రేంజ్. ఈ 20 అనేది 9 కన్నా కూడా ఎక్కువ ఉంది, అంటే అవుట్ ఆఫ్ రేంజ్. ఆ రేంజ్ 0 నుంచి 9 వరకే, బట్ నువ్వు 20 ఇచ్చావని చెప్పి ఇండెక్స్ ఎర్రర్ అనేది ఇచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ కూడా చూసాము. అండ్ నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఇండిసెస్లో మనం నెగిటివ్ ఇండెక్స్ ఉపయోగించి కూడా రేంజ్ ఇవ్వచ్చు. ఓకే, అది ఎలాగా అంటే ఇందాక -5 తీసుకుంటే 1 వచ్చింది కదా, -5 నుంచి -1 వరకు ఇద్దాం. సో ఇక్కడ వాల్యూస్ అన్నీ వచ్చినాయి, 1, 2, 3, 4 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇంకొక వేలో చూద్దాం. ఏంటంటే అది ఈ స్టార్ట్ వాల్యూ ఉంది, అది ఏమి ఇవ్వకుండా ఖాళీగా వదిలిపెట్టేసి ఎండ్ వాల్యూ ఒకటే ఇచ్చామనుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాం, 5 ఇచ్చాం కదా, 5 ఇద్దాం ఇక్కడ. అప్పుడు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఎప్పుడైతే మనం స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వకుండా ఖాళీగా వదిలేస్తామో అప్పుడు అది ఓకే, ఇది ఖాళీగా వదిలేశాడు, సో ఇది నేను ఫస్ట్ నుంచి తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఐటమ్ నుంచి ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. అదే ఎండ్ ఐటమ్ ఎండ్ ఇండెక్స్ని మనం ఖాళీగా ఇచ్చామనుకో, సో మనం ఇది ఏం చేస్తుందంటే ఎండ్ వరకు కూడా మొత్తం అన్నింటినీ ప్రింట్, అది ఎలాగో చూద్దాం ఒకసారి. ఇక్కడ 0 ఇస్తాను, 0 నుంచి ఈ ఎండ్ ఏమో ఖాళీగా ఇచ్చేసాను అనమాట. సో అన్ని ఐటమ్స్ అన్నిటిని ప్రింట్ చేసింది. సో
మనకి స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవ్వాలంటే ఇది ఖాళీగా వదిలిపెడతాం, ఎండ్ మొత్తం ప్రింట్ అవ్వాలంటే ఈ నెక్స్ట్ ఖాళీగా వదిలిపెడతాం ఎండ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు మనం లిస్ట్ అయితే క్రియేట్ చేసాము. ఓకే, కార్స్ అనేది లిస్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ పర్టికులర్ లిస్ట్లో 10 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే నాకు టాటా ఇక్కడ ఉంది అని తెలిసిపోయింది. లేదా ఒక 100 బ్రాండ్ కార్స్ లిస్ట్ నేను క్రియేట్ చేశాను, 100 కార్స్ ఉన్నాయి దాంట్లో నాకు ఒక పర్టికులర్ కార్ మాత్రమే కావాలి. ఆ కారు 100 ఐటమ్స్ని మనం ప్రతిదీ ఇండివిజువల్గా వెళ్ళి చెక్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకే మనకి ఇన్ అనే కీబోర్డ్ ఒకటి ఉంది. దానిని కండిషనల్ ఇఫ్ ఉపయోగించి ఏ విధంగా మనకు కావాల్సిన ఐటమ్ని ఉందా లేదా లిస్ట్లో అనేది చూద్దాం. ఓకే, ఇఫ్ మనకి టాటా కావాలి అనుకుందాం. ఇంకొకటి గైస్, ఇది పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ ఏదైతే స్పెల్లింగ్ ఉందో కరెక్ట్ అదే స్పెల్లింగ్, క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ ఇవ్వాలన్నమాట లెటర్స్. సో ఇఫ్ టాటా ఇన్ ఆపరేటర్, ఇన్ కీవర్డ్ ఉపయోగించాం, ఇన్ కార్స్ ఉందా, ఇదేంటి కండిషన్, ఇఫ్ కండిషన్ అది చెక్ చేస్తుంది. అంటే టాటా అనేది ఈ కార్స్ అనే లిస్టులో ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఇది అంతా కూడా ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళాలంటే మనకి ఏంటిది ఒక రూల్, ఇది కండిషన్ అనేది ట్రూ అవ్వాలి, అప్పుడే ఇఫ్ లోపలికి వెళ్తుంది. అండ్ ఇంకోటి గైస్, ఇఫ్ మీద మనం డీటెయిల్గా ఒక వీడియో చేసాము, మీకు ఇఫ్ కండిషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఓకే, సో టాటా అనేది లిస్ట్లో ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలి, ఎస్ టాటా ఈస్ దేర్ ఇన్ ద లిస్ట్. ఎస్, సో దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ప్రాక్టికల్గా, ఇప్పుడు నాది ఒక కార్ షోరూమ్ ఉంది. ఓకే, నా కార్ షోరూంలో హండ్రెడ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. హ్యారియర్ కానీ, BMW కానీ, నెక్సాన్ కానీ, మారుతి సుజుకి కానీ, ఇంకా ఆల్టో కానీ, ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఒక కస్టమర్ వచ్చి నాకు ఈ వేరియంట్ కార్ కావాలి అన్నాడు. ఇప్పుడు నాకు ఒక 100 కార్స్ నేను ఈ వేరియంట్ ఉందా లేదా అని చెక్ చేయలేను కదా. సో అందుకే ఇప్పుడు ఇది ఉపయోగించామనుకోండి, ఈ ఇన్ కీవర్డ్ ఉపయోగించి మనం ఈ విధంగా ఈ యొక్క కోడ్ని ఉపయోగిస్తే మనకి చిటికలో ఎస్ టాటా అనేది నాకు కావాలి, ఆ లిస్ట్లో ఉందా లేదా, ఉంది అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈ విధంగా మనం ప్రాక్టికల్గా ఉపయోగించుకోవచ్చు. ఓకే, లిస్ట్ని క్రియేట్ చేసాం, దాని లెంత్ ఎంతో తెలుసుకున్నాము, దాని యొక్క వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు లిస్ట్లో ఒక వాల్యూని చేంజ్ చేయడం ఎలాగా అనేది తెలుసుకుందాం ఇండిసెస్ ఉపయోగించుకొని. ఓకే, కార్, సో ఇక్కడ మారుతి ఉంది కదా, మారుతి ప్లేస్లో నేను వేరే టెస్లాను ఏదో పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇదైతే కోడ్ రన్ అయింది, బట్ ఇక్కడ ఈ మారుతి ప్లేస్లో టెస్లా చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఎస్, సో ఇంతకుముందేమో మారుతి ఉండేది, ఇప్పుడేమో టెస్లాకి చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం ఒక లిస్ట్లోని ఐటమ్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఇదేమో ఒక్క ఐటమ్ని. సో ఇప్పుడు మనకి ఇన్ కేస్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ని చేంజ్ చేయాలంటే ఎలాగనేది చూద్దాం. ఓకే, కార్స్, ఇప్పుడు నేను ఒక 2 ఐటమ్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏంటిది, టెస్లా దగ్గర నుంచి టయోటా, ఆ 2 ఐటమ్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. 3 వాల్యూ ఎందుకు ఇచ్చాను, మీకు ఇందాక అనుకున్నాను కదా, ఇందాక లిస్టులో ఇండిసెస్లో లాస్ట్ వాల్యూ ఇలా రేంజ్ ఇచ్చినప్పుడు లాస్ట్ వాల్యూ ఇగ్నోర్ చేస్తుంది. సో ఇక్కడ 1:3 ఇచ్చినా ఇక్కడ 1, 2 మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం, 2 వాల్యూస్ ఇద్దాం ఏదో ఒకటి. టెస్లాని తీసేసి మళ్ళీ మారుతి పెడతాం, ఇంకోటి టయోటా తీసేసి హుండాయ్ పెడదాం. సో ఇదైతే ఎగ్జిక్యూట్ అయింది, దీంట్లో చేంజెస్ వచ్చినాయి లేదా చూద్దాం. ఎస్, టెస్లా ఏమో మారుతికి చేంజ్ అయింది, టయోటా ఏమో హుండాయ్కి చేంజ్ అయింది, రిమైనింగ్ వాల్యూస్ అలాగే ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు మనం ఇక్కడ 2 ఐటమ్స్ మాత్రమే చేంజ్ చేయాలి అనుకుంటున్నాయి, ఈ ఇండెక్స్ వాల్యూ ఇచ్చాం, ఇక్కడ 2 వాల్యూసే ఇచ్చాం. ఒకవేళ పొరపాటున మనం మర్చిపోయి 3 వాల్యూస్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి రెనాల్ట్, ఈ మారుతి ప్లేస్లో రెనాల్ట్ పెడతాం. నెక్స్ట్ హుండాయ్ ప్లేస్లో మళ్ళీ టయోటానే పెట్టేస్తాం. BMW ప్లేస్లో వోల్వో పెడతాం. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ 2 వాల్యూస్కి చేంజ్ అయ్యే రేంజ్ మాత్రమే ఇచ్చాం, కానీ ఇక్కడేమో 3 వాల్యూస్ ఇచ్చాం. అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం.
ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేద్దాం ఐటమ్స్ని. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? మారుతి అనేది రెనాల్ట్గా చేంజ్ అయింది, హుండై అనేది టయోటాతో చేంజ్ అయింది. బట్ ఇక్కడ మనం 2 ఇండెక్స్ వాల్యూయే ఇచ్చాము, 2 మాత్రమే చేంజ్ చేయాలని ఇండెక్సెస్ ఇచ్చాము. బట్ ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చాము. అప్పుడు ఇది ఏం చేసింది? ఒక వాల్యూ ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూను కూడా ఈ యాక్చువల్గా ఈ ఇండెక్స్ ఎంత 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ దగ్గర యాక్చువల్గా BMW ఉండాలి, కానీ ఇక్కడ మనమేమో వోల్వా ఇచ్చాం కదా. సో ఆ వోల్వాని థర్డ్ ఇండెక్స్ దగ్గర అడ్జస్ట్ చేసి ఈ BMWని నెక్స్ట్ ఇండెక్స్కి మార్చేసింది అనమాట. ఓకే, ఐటమ్స్ ఈ విధంగా మార్చింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చేయొచ్చు మనం, ఇన్సర్ట్ అనే ఒక దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ ఐటమ్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఈ మారుతి ప్లేస్లో టెస్లాగా చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఫస్ట్ ఇండెక్స్లోనే నాకు మారుతి అనేది వెహికల్ పోవద్దు, మారుతి నాకు స్టాక్లోనే ఉంది, బట్ టెస్లా వచ్చి యాడ్ అయింది. సో దాని సేల్స్ ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ టాటా ఎక్కువ సేల్స్ ఉంది, తర్వాత ఇప్పుడు టెస్లా ఎక్కువ సేల్స్ ఉంది, కాబట్టి దాన్ని సెకండ్ లిస్ట్లో సెకండ్ నెంబర్ దగ్గర యాడ్ చేయాలనుకుంటున్నా. మారుతి ఏమో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇన్సర్ట్ ఉపయోగించి ఆ యొక్క పర్టికులర్ ఇండెక్స్ దగ్గర కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. ఇంకా ఆ పాత ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ పోదు, అది నెక్స్ట్ ఇండెక్స్కి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం 1 అనే ఇండెక్స్ దగ్గర టెస్లా యాడ్ చేయాలంటే ఈ 1 దగ్గర ఉన్న మారుతి పోయి టెస్లా అనేది యాడ్ అవుతుంది. బట్ ఇన్సర్ట్ అనే దాన్ని ఉపయోగిస్తే ఈ 1 దగ్గర మనం కొత్త ఐటమ్ని యాడ్ చేయొచ్చు, బట్ పాతగా ఉన్న ఐటమ్ నెక్స్ట్ ఇండెక్స్కి చేరుతుంది అనమాట. ఇది ఎలాగో చూద్దాం ఒకసారి. ఓకే, కార్స్ డాట్ ఇన్సర్ట్ అనేది ఫంక్షన్ మెథడ్. సో దీనికి సింటాక్స్ ఎలా ఇవ్వాలంటే, ఏ ఇండెక్స్లో అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ నెంబర్ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట, ఐటమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు సేమ్ ఇక్కడే రెనాల్ట్ ఉంది కదా, ఈ రెనాల్ట్ సెకండ్ ప్లేస్లో మారుతిని యాడ్ చేయాలనుకుంటున్నాయి. ఇప్పుడు మారుతి యాక్చువల్గా రీప్లేస్ అయిపోయింది రెనాల్ట్తో, బట్ ఇప్పుడు మారుతి ఉంది సెకండ్ ప్లేస్లో ఉంది, రెనాల్ట్ కూడా ఉంది కానీ థర్డ్ ప్లేస్లో ఉంది. అది ఎలా? సో 1 ఫస్ట్ ఇండెక్స్లో మారుతిని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా యాడ్ అయిందో చూద్దాం. మీరు ఏం కంగారు పడకండి, ఇది ఇలా ఎందుకు వచ్చిందంటే ఇది ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో కాంపాక్ట్ అవ్వడానికి ఇలా వచ్చిందంతే. ఓకే, ఫస్ట్లో టాటా ఉంది, సెకండ్ ఈ 0th ఇండెక్స్ టాటా ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో మారుతి వచ్చి యాడ్ అయింది. బట్ ఈ రెనాల్ట్ ఫస్ట్ ఇండెక్స్లో ఉంది కదా, అది నెక్స్ట్ ఇండెక్స్ అంటే సెకండ్ ఇండెక్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా ఇన్సర్ట్ ఉపయోగించుకొని మనం ఎగ్జిస్టింగ్ లిస్ట్ని అప్డేట్ చేయొచ్చు. ఏంటి, ఉన్న ఎలిమెంట్స్ని పోగొట్టుకోకుండా అప్డేట్ చేయొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు నాకు ఒక కొత్తగా కార్ వేరియంట్ వచ్చింది అంటే, ఇప్పుడు టాటా కానీ ఏది తీసుకున్నా సరే వేరియంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ వేరియంట్ని లేకపోతే ఒక కొత్త బ్రాండే వచ్చింది, కొత్త బ్రాండ్ని నా లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు మనం అపెండ్ అనే దాన్ని ఉపయోగించుకొని లిస్టులో ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ అపెండ్ ఉపయోగిస్తే మనం యాడ్ చేయాలనుకుంటున్న ఐటమ్ లిస్టులో చివరి ఇండెక్స్కి వెళ్ళి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం ఇప్పుడు అది ఎలాగో. కార్ స్టార్ట్ అపెండ్ ఏ కార్, వోల్క్స్వాగన్ యాడ్ చేద్దాం. కోడ్ అయితే రన్ అయింది, యాడ్ అయిందో లేదు చూద్దాం. ఎస్, సో లిస్ట్కి ఎట్ ద ఎండ్లో వోల్క్స్వాగన్ వచ్చి అపెండ్ అయిందంటే యాడ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఐటమ్ అయితే ఇలా అపెండ్ ఉపయోగించి చేశాను. నా దగ్గర ఇంకొక వేరే పాత లిస్ట్ ఉంది, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది. ఈ 2 లిస్ట్ని కంబైన్ చేయాలి అనుకుంటే మనం డాట్ ఎక్స్టెండ్ ఉపయోగించుకొని 2 లిస్ట్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట, అపెండ్ చేసుకోవచ్చు. 2 ఎలిమెంట్స్ని అపెండ్ చేసి ఒక పెద్ద లిస్ట్ని ఫామ్ చేయొచ్చు. సో దానికోసం కార్స్ ఇంకొక లిస్ట్ తీసుకుంటాను నేను. ఓకే, దీంట్లో కార్ యొక్క వేరియంట్స్ తీసుకుంటా, హ్యారియర్, టాటా ఏమో హ్యారియర్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏమో ఆల్టో తీసుకుంటా. గైస్ మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవచ్చు. నా ఫేవరెట్ కార్ హ్యారియర్ కాబట్టి హ్యారియర్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇది లిస్ట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఎక్స్టెండ్ ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. ఓకే, ఇది దేనికి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ ఉన్న కార్స్ లిస్ట్కి.
సో ఈ కార్స్ లిస్ట్కి ఈ కార్స్ 2 అనే ఒక లిస్ట్ని అపెండ్ అంటే ఈ ఐటమ్స్ని దాంట్లో యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఎక్స్టెండ్, ఈ ఎక్స్టెండ్ లోపల ఈ బ్రాకెట్స్ ఉన్నాయి, ఆ బ్రాకెట్ లోపల దేన్నైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ లిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. 2. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఎస్, చూసారా, ఇందక్కడి వరకేమో వోల్క్స్ వ్యాగన్ వరకు ఉంది లిస్ట్. ఇప్పుడు ఈ హ్యారియర్, ఆల్టో కూడా వచ్చి జాయిన్ అయ్యాయి అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ ఎక్స్టెండ్ ఉపయోగించుకొని ఈ యొక్క లిస్ట్ ఉంది కదా, లిస్ట్ని లిస్ట్తో యాడ్ చేసాం. లిస్ట్ని లిస్ట్లోనే కాదు, లిస్ట్ ఒక టపుల్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేయొచ్చు, సెట్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేయొచ్చు, డిక్షనరీ ఐటమ్స్ కూడా తీసుకొచ్చి యాడ్ చేయొచ్చు. అది ఎలాగా అనేది చూద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక డిక్షనరీ తీసుకుందాం. ఓకే, కార్స్ డిక్షనరీ. సో డిక్షనరీ గురించి మీకు ఇన్ కేస్ ఐడియా లేకపోతే డిక్షనరీ మీద కూడా ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, మీరు దానికి వెళ్ళి ఒకసారి చూడండి. ఓకే, సో దీంట్లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా, సో జస్ట్ ర్యాండమ్గా టాటా అనే ఒక కీ తీసుకుందాము, దాని షార్ట్ ఫామ్లో టీ అని పెట్టాను, దాని వాల్యూ నానో అని పెడతాను. ఓకే, నెక్స్ట్ మారుతి అనే ఒక కీ తీసుకున్నాను, ఎం షార్ట్ ఫామ్లో, దాని వాల్యూ ఎర్టిగా అని పెడతాను. సో ఇది డిక్షనరీ. ఇప్పుడు ఈ డిక్షనరీని ఈ ఉన్న లిస్ట్కి కార్స్, మన కార్ లిస్ట్ ఉంది కదా, ఆ కార్ లిస్ట్కి ఏ విధంగా యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇంకొకటి గైస్, ఈ డిక్షనరీలో కీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సో మనం బై డిఫాల్ట్గా ఎక్స్టెండ్ డాట్ కార్స్ అని మాత్రమే ఇస్తే ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే యాడ్ అవుతాయి అన్నమాట. మనకి వాల్యూస్ని యాడ్ చేయాలి అంటే డాట్ కీస్ డాట్ వాల్యూస్ అనేది ఉపయోగించుకొని వాల్యూస్ని సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే కీస్ మాత్రమే యాడ్ అవుతాయి. అది ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, కార్స్ డాట్ ఎక్స్టెండ్. సో ఈ ఆప్షన్స్ రావాలంటే ట్యాబ్ నొక్కాను. సో ట్యాబ్ నొక్కినప్పుడు మనకి ఈ ప్రీవియస్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా వచ్చేస్తాయి. దాని మీద ఎంటర్ నొక్కితే ఆ వేరియబుల్ వచ్చేసింది. ఓకే, సో ఓన్లీ ఇది ఒకటే పెట్టాను. ఇప్పుడు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఓన్లీ కార్ డిక్షనరీ వేరియబుల్ నేమ్ మాత్రమే పెట్టాను అనమాట ఇక్కడ. సో కోడ్ అయితే రన్ అయింది, చూద్దాం ఐటమ్స్ ఎలా యాడ్ అయినాయి. సో సి, బై డిఫాల్ట్ మనం డిక్షనరీని ఇలా డైరెక్ట్గా ఎక్స్టెండ్ చేస్తే ఓన్లీ కీస్ మాత్రమే యాడ్ అవుతాయి అన్నమాట ఇలాగా. సో ఇప్పుడు వాల్యూస్ యాడ్ చేయాలి అంటే మనం డాట్ వాల్యూస్ అనే దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. కార్స్ డాట్ ఎక్స్టెండ్ డిక్షనరీ డాట్ వాల్యూస్. సో ఈ కోడ్ అయితే రన్ అయిపోయింది. ఏమి వాల్యూస్ యాడ్ అయినాయో చూద్దాం. సి, ఇందాకేమో బై డిఫాల్ట్ కీస్ యాడ్ అయినాయి, ఇప్పుడేమో వాల్యూస్ అనేవి యాడ్ అయినాయి అనమాట. ఓకే, ఎస్. సో ఇదే విధంగా మనం టపుల్ని, సెట్ని కూడా ఇదే విధంగా ఒక లిస్ట్లోకి వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే వేరే ఒక సీక్వెన్స్ డేటా టైప్ ఆ యొక్క ఐటమ్స్ టపుల్లో కానీ, సెట్లో కానీ, డిక్షనరీ కానీ స్టోర్ అయి ఉంటే ఆ యొక్క వాల్యూస్ని లిస్ట్లోకి ఈ విధంగా ఎక్స్టెండ్ ఉపయోగించుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాడ్ అయితే చేసేసాం. లేదు నాకు ఈ టీఈఎం ఉన్నాయి కదా, ఈ టాటా షార్ట్ ఫామ్లో బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్స్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. దాన్ని డాట్ రిమూవ్ అనే మెథడ్ ఉపయోగించుకొని మనం రిమూవ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఓకే, కార్స్, మన లిస్ట్ నేమ్ రిమూవ్, ఏది రిమూవ్ చేయాలనుకుంటున్నా, క్యాపిటల్ టీ. ఇంకొకటి ఏంటంటే ఈ లిస్ట్ అనేది డూప్లికేట్స్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది కదా. సో ఇప్పుడు క్యాపిటల్ టీ అనేది ఒక 3-4 క్యాపిటల్ టీలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏ క్యాపిటల్ టీ అయితే వస్తుందో ఆ ఫస్ట్ క్యాపిటల్ టీని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అక్కరెన్స్ని ఇది రిమూవ్ చేస్తుంది. అంటే 4 క్యాపిటల్ టీస్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ అక్కరెన్స్ ఏదైతే వస్తుందో ఆ క్యాపిటల్ టీని రిమూవ్ చేస్తుంది. ఓకే, కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది, చూద్దాం. ఎస్, ఇక్కడ టీ ఉండాలి కదా ఎంకి ముందు, అది అయితే రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇంకొకటి ఇదేంటి, రిమూవ్ ఈ వాల్యూని ఇచ్చి రిమూవ్ చేయొచ్చు. అలా కాకుండా నేను ఇండెక్స్ ఇచ్చి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ తీసుకుందాం.
1. ఓకే, సారీ, ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఫైవ్, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 15 ఇండెక్స్ దగ్గర ఎం ఉంది కదా, ఆ ఎంని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ఇండెక్స్ ఉపయోగించుకొని డాట్ పాప్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని ఉపయోగించుకొని మనం ఇండెక్స్ వాల్యూస్ ఉపయోగించుకొని పర్టికులర్ వాల్యూ, ఆ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ 15 ఇద్దాం. ఓకే, సో ఈ పాప్ ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది ఐటమ్ని. బట్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ చేయడం అంటే ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ లాగిస్తుంది? ఏదైతే వాల్యూ రిమూవ్ చేసిందో దాన్ని మనకి రిటర్న్గా చూపిస్తుంది అనమాట, ఎంని రిమూవ్ చేశాను అని. సో ఇప్పుడు ఎం ఉందో లేదో ఒకసారి లిస్ట్లో చూద్దాం. ఎస్, ఎమ్ కూడా రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా పాప్ని ఉపయోగించుకొని ఇండెక్స్ వాల్యూని స్పెసిఫై చేసి పర్టికులర్ ఇండెక్స్ వాల్యూలో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు లిస్ట్ని అయితే క్రియేట్ చేసాం. ఓకే, లేదు ఈ లిస్ట్ లేదు, నాకు అంత గజిబిజిగా ఉంది, ఇక్కడ 1, 2, 3 అవన్నీ ఉన్నాయి, నేను డిలీట్ చేసేస్తాను అనుకున్నాం అనుకోండి. అప్పుడు డిజిఎల్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ని ఉపయోగించుకొని లిస్ట్ మొత్తాన్ని డిలీట్ చేసేయచ్చు. సో ఎక్కడైతే ఎగ్జిక్యూట్ అయింది, ఇప్పుడు చూద్దాం అసలు ఈ లిస్ట్ ఉందా లేదా. సో ఇది నేమ్ ఎర్రర్. ఎందుకు వచ్చింది? కార్స్ అనే నేమ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు నాట్ డిఫైన్డ్? ఇది ఆల్రెడీ నేను డిలీట్ చేసేసాను, అందుకని ఇది నాట్ డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసాక మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. కార్స్ ఈక్వల్ టు, సో ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. సెకండ్, ఎస్. సో ఇప్పుడు కార్స్లో ఓన్లీ కార్ బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇందాక ఏమైంది? ఈ నేమ్ ఎర్రర్ వచ్చింది. కార్స్ అనేది డెల్ అనే దాన్ని, డిలీట్ అనే దాన్ని ఉపయోగిస్తే మొత్తం వేరియబుల్నే తీసేసింది మెమరీలోంచి. కానీ అలా కాదు, నాకు కార్స్ అనే వేరియబుల్ అలాగే ఉండాలి, బట్ దీంట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పోవాలి. కార్స్ ఎంటీ లిస్ట్ అలాగే ఉండాలి, ఎందుకంటే నాకు మళ్ళీ కొత్త వేరియంట్ కార్స్ వస్తే ఆ కార్స్ లిస్ట్లోనే మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఎలాగానే చూద్దాం. ఓకే, దానికోసం మనం క్లియర్ అనే ఒక మెథడ్ ఉంది. క్లియర్, సో దీన్ని ఉపయోగించి కార్స్ డాట్ క్లియర్. సో ఇదైతే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు కార్స్ అనే వేరియబుల్ని చూద్దాం, దాంట్లో అసలు ఏమున్నాయి. సో ఈ క్లియర్ ఉపయోగించడం వల్ల దీంట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయాయి, బట్ కార్స్ అనే వేరియబుల్ మాత్రం అలాగే ఉంది. ఓకే, ఇంకొకటి, ఈ కార్స్ని యాక్సెస్ చేశాం కదా, కార్ యొక్క నేమ్స్ని ఇండెక్సెస్ ఉపయోగించుకొని యాక్సెస్ చేశాం కదా. ఇప్పుడు లూప్స్ ఉన్నాయి కదా, ఫర్ లూప్, వైల్ లూప్. ఇవి ఇన్ కేస్ మీరు ఈ లూప్స్ గురించి తెలియకపోతే దాని మీద ఫర్ లూప్ మీద ఒక సపరేట్ డీటెయిల్ వీడియో ఉంది, వైల్ లూప్ మీద కూడా డీటెయిల్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఓకే, సో ఈ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఉపయోగించి ఈ యొక్క ఐటమ్స్ అన్నిటినీ ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఐటమ్స్ అయితే దీంట్లో ఏం లేవు కదా, మళ్ళీ క్రియేట్ చేద్దాం ఇదే. సో లిస్ట్ని క్రియేట్ చేసాను, దీంట్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ లూప్ ఉపయోగించి ఈ ఐటమ్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఫర్ ఇవన్నీ ఏంటి? ఈ ఐటమ్స్ నేమ్స్ కదా, సో దీని యొక్క వేరియబుల్ నేమ్ ఇక్కడ నేమ్ అనేది తీసుకుందాం. ఫర్ నేమ్ ఇన్, దేంట్లో ఉన్నాయి? కార్స్ అనే వేరియబుల్లో ఉన్నాయి. ఇన్ కార్స్ సెమికోలన్ ప్రింట్. ఏం ప్రింట్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో కార్స్ దగ్గర ఈ కార్స్ నేమ్స్ దేంట్లో స్టోర్ అవుతాయి? నేమ్స్లో స్టోర్ అవుతాయి. అంటే నేమ్ ప్రతి ఇటరేషన్లో ఒక్కొక్క ఇండెక్స్లో ఉన్న వాల్యూని దాంట్లో పెట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నేమ్ ఫస్ట్ ఇటరేషన్లో టాటా అనే వాల్యూని తీసుకుంటుంది. సో ఆ నేమ్ ప్రింట్ చేయాలంటే మనం ఈ నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి, వాడుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎస్, చూసారా ఇది ఎలా రన్ అవుతుందో మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది ఫర్ లూప్ గురించి. సో ఫస్ట్ ఇటరేషన్లో టాటా ప్రింట్ అయింది, సెకండ్ ఇటరేషన్ మారుతి,
థర్డ్ ఇటరేషన్ టయోటా, ఫోర్త్ ఇటరేషన్ BMW, ఫిఫ్త్ ఇటరేషన్ పోర్షే. ఇన్ కేసు మీకు ఫర్ లూప్ గురించి ఇంకా కొంచెం డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో చూడండి. ఓకే, ఇది ఫర్ లూప్ ఉపయోగించి. ఇప్పుడు ఫర్ లూప్ ఉపయోగించి ఇట్లా కార్స్ అని పెట్టాయి కదా, అలా కాకుండా రేంజ్ ఉంది కదా మనకి, రేంజ్ అనే మెథడ్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఈ ఐటమ్స్ని రిట్రీవ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ నేమ్ ఇన్, ఇప్పుడు ఇందాక ఇక్కడ లిస్ట్ నేమ్ డైరెక్ట్ తీసుకున్నాం కదా, అలా కాకుండా ఇప్పుడు రేంజ్ ఉపయోగిద్దాం. రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ కార్స్. ఓకే, ప్రింట్ కార్స్ నేమ్. ఇక్కడ నేమ్ కన్నా కూడా మనం ఇండెక్స్ అని పెట్టుకుందాం, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇండెక్స్. ఓకే, ఇది ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత చూపిస్తాను. ఓకే, ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఈ రేంజ్ ఉంది కదా, దీన్ని మనం డీకోడ్ చేద్దాం. రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ కార్స్, దీని యొక్క ఫస్ట్ ఈ లెంత్ ఆఫ్ కార్స్ని తీసుకుందాం. ఓకే, లెంత్ ఆఫ్ కార్స్ అంటే మనకి ఏమి ఇస్తుంది అనుకున్నామా, ఈ కార్స్ యొక్క లిస్ట్ యొక్క లెంత్ని ఇస్తుంది. దీంట్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఇది లిటరల్గా ఏంటిది 5 అని. ఓకే, సో ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. అంటే ఇక్కడ అసలు ఇదంతా ఏమవుతుంది, రేంజ్ ఆఫ్ 5 అవుతుంది అనమాట. ఓకే, రేంజ్ ఆఫ్ 5. రేంజ్ ఆఫ్ 5 అంటే ఏమేమి నెంబర్స్ వస్తాయి, 0 1 2 3 4. లాస్ట్ వాల్యూ ఇగ్నోర్ చేస్తుంది, సో 4 వరకు వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నట్టు, ఫస్ట్ ఇటరేషన్లో ఈ ఇండెక్స్ అనేది ఏ వాల్యూ తీసుకుంటుంది, ఫస్ట్ ఇటరేషన్లో ఇండెక్స్ అనేది 0 అవుతుంది. ఓకే, 0 అయ్యి ఇప్పుడు ప్రింట్ కార్స్ ఆఫ్, ఈ ఇండెక్స్ వాల్యూ ఎంత 0. సో ఫస్ట్ ఇక్కడ 0 వచ్చింది, అంటే కార్స్ ఆఫ్, ఇది లిటరల్గా ఏమొస్తుంది, కార్స్ ఫస్ట్ ఇటరేషన్లో కార్స్ 0 అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రింట్ కార్స్ 0లో ఏది ఉందో అది ఫస్ట్ ప్రింట్ చేస్తుంది, టాటా అని. నెక్స్ట్ ఇటరేషన్కి ఏమవుతుంది, ఇండెక్స్ అనేది 1 అవుతుంది. సో అప్పుడు కార్స్ ఆఫ్ 1 అవుతుంది, 1లో ఏముంది, మారుతి ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఇండెక్స్ అనేది ప్రతి ఇటరేషన్లో చేంజ్ అయ్యి మనము కార్స్ అనే ఒక లిస్టులో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఈ విధంగా రేంజ్ని ఉపయోగించుకొని, ఫర్ లూప్ని ఉపయోగించుకొని లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయొచ్చు. సారీ, ఏదో ఒక ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే, ఇది చూసుకోవాలి గైస్. ఇలా మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు కంగారు పడకూడదు. ఏంటి అసలు మిస్టేక్ ఎక్కడ ఉంది, ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదా ఇక్కడ, సో ఇది చూపిస్తుంది ఇక్కడ సింటాక్స్ అనేది ఎర్రర్ ఉంది, ఇన్వాలిడ్ ఉంది అని. ఎందుకు, ఇప్పుడు కార్స్కి మనం క్లోజ్ బ్రాకెట్ పెట్టాం, బట్ ఇక్కడ రేంజ్కి క్లోజ్ బ్రాకెట్ పెట్టడం మర్చిపోయాం, అది. సో ఇది, సో ఈ విధంగా మనకి ఇవి ప్రింట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వైల్ లూప్ ఉపయోగించుకొని లెంత్ అనే దాన్ని ఉపయోగించుకొని, లెంత్ అనే ఫంక్షన్ ఉంది కదా, దాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఐటమ్స్ని రిట్రీవ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు కార్స్లో ఏమున్నాయి, ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఐటమ్స్ని ఏ విధంగా రిట్రీవ్ చేయాలి, ఇప్పుడు వైల్ తీసుకున్నప్పుడు వైల్లో ఏంటి, వైల్ లూప్లో ఒక కండిషన్ అనేది ట్రూ అయినంత వరకు ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఆ కండిషన్ని మనం ఫాల్స్ చేయాలి. సో ఆ ఫాల్స్ చేయడానికి మనం ఒక వాల్యూ తీసుకుని దాన్ని ఇటరేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక సర్టెన్ వాల్యూస్ వచ్చేసరికి ఆ కండిషన్ రీచ్ అయ్యేసరికి అది ఫాల్స్ అవుతుంది. సో దానికోసం మనం ఐ అనే ఒక వేరియబుల్ని తీసుకుందాం. ఓకే, వైల్ ఐ లెస్ దాన్ ఎంతవరకు, ఇది ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం ఈ వైల్ని, ఈ కార్స్ అనే లిస్టులో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. సో ఈ వైల్ లూప్ అనేది ఎన్నిసార్లు లూప్లోనే ఉండి ఇటరేషన్ జరుగుతూ ఉండాలి, ఎప్పటి వరకు జరుగుతుండాలి, అది లిస్టులో ఉన్న ఐటమ్స్ అన్ని యాక్సెస్ చేయడం అయిపోయేంత వరకు. సో మనం ఇక్కడ లాజిక్ ఏం రాయొచ్చు, ఈ ఐ అనేది ఎప్పటి వరకు వాల్యూ 0 నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉండాలని, అంటే ఫాల్స్ ఎప్పుడు అవ్వాలి, దానికోసం కదా మనం ఐ తీసుకున్నాము. సో ఎప్పటి వరకు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, 0 1 2 3 4 ఇండెక్సెస్ ఉన్నాయి కదా, సో 5 వాల్యూస్ వరకు ఈ ఐ అనేది లూప్ అనేది జరుగుతూనే ఉండాలని తీసుకున్నాం. సో అందుకని ఇక్కడ లెంత్ ఆఫ్ కార్స్ అని పెట్టాం అనుకోండి, లెంత్ ఆఫ్ కార్స్ ఎంత 5. సో ఇక్కడ లిటరల్గా ఏం మీనింగ్ వచ్చింది, ఇక్కడ ఐ లెస్ దాన్ 5.
i 5 కన్నా తక్కువ ఉన్నంత వరకు వైల్ లూప్ అనేది లూప్లోనే ఉండిద్ది. ఎప్పుడైతే 5 అవుతుందో అప్పుడు ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయి వైల్ లూప్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. దానికోసం మనం దీన్ని ఉపయోగించాం ఈ కోడ్ని. ఓకే, సో ఓకే, ఈ విధంగా ఉపయోగించాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? కార్స్. దీన్ని కూడా ఇండిసెస్ ఉపయోగించుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ లెంత్ తీసుకున్నాం కదా, i వాల్యూ తీసుకున్నాం కదా, i ఫస్ట్ ఇటరేషన్లో i 0 అవుతుంది, టాటా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ i అనేది ఇప్పుడు ఇన్ కేస్ గైస్ మనం వైల్ లూప్లో కండిషన్ని ఇప్పుడు iని ఇంక్రిమెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే i ఇంక్రిమెంట్ అవ్వలేదు అనుకోండి ఎప్పటికీ 0లోనే ఉంటుంది. ఎప్పటికీ 0 అంటే i less than 5, 0 less than 5 అది ఎప్పటికీ ట్రూ అవుతానే ఉండిద్ది. సో ఈ వైల్ లూప్ అనేది ఇన్ఫినిటీ టైం లూప్లోనే ఉండిద్ది. సో ఒకసారి అలాగే లూప్లో ఉంటే సిస్టమ్ కూడా క్రాష్ అయిపోయింది. సో ఖచ్చితంగా మనం ఈ ఐని అయితే ఇంక్రిమెంట్ చేయాలి. అప్పుడే మనకి కండిషన్ అనేది 5 ఇటరేషన్స్ తర్వాత 4 లూప్స్ తర్వాత కండిషన్ ఫాల్స్ అయ్యి వైల్ లూప్లో నుంచి బయటకు వస్తుంది. సో ఈ విధంగా ఎలిమెంట్ని యాక్సెస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే దాని గురించి తెలుసుకుందాం. లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 4-5 లైన్స్ ఉన్నప్పుడు నీ కాంప్రిహెండ్ చేయడం అంటే ఒకటే సింగిల్ లైన్లో షార్టెస్ట్ సింటాక్స్లో ఒక లూప్ని ఉపయోగించుకొని ఒక లిస్ట్ని అనేది క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఉన్న లిస్ట్ నుంచి ఇంకో లిస్టులోకి ఐటమ్స్ని పెట్టచ్చు అనమాట. అది ఎలాగనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి కార్స్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐటమ్స్లో క్యాపిటల్ టీతో ఉన్న ఐటమ్స్ని మాత్రమే నేను సపరేట్ చేసి వేరే లిస్టులో పెట్టాలి అనుకుంటున్నాను. ఓకే, దానికోసం ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ఓకే, టీ కార్స్ అంటే కార్స్ టీతో స్టార్ట్ అయ్యే అక్షరంతో ఉంటుంది. ఓకే, ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్కి మనం ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్ మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ పర్టికులర్ కోడ్ అంతా ఈ బ్రాకెట్స్లోనే రాస్తాం అనమాట. నేమ్ తీసుకుందాం, ఎందుకంటే ఈ నేమ్ కదా, ఈ నేమ్ దీంట్లో రావాలి. ఫస్ట్ రాద్దాము, తర్వాత ఆ పర్టికులర్ ఒక కోడ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఫర్ నేమ్ ఇన్ కార్స్. ఓకే, ఇఫ్ ఏంటిది? టీ అనేది ఉందా లేదా అని చూడాలి. టీ ఇన్ నేమ్. ఓకే, ఇది సింటాక్స్. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇది ఎలా అంటే ఫర్ అనేది ఫర్ లూప్ యొక్క కీవర్డ్. ఫర్ నేమ్ ఇన్ కార్స్ ఇది మీకు తెలిసిందే. ఫర్ లూప్ని ఎలా రాస్తాం? ఫర్ నేమ్ ఇన్ కార్స్ అంటే ఈ కార్స్లో ఉన్న లిస్ట్లో ప్రతి ఒక్క ఐటమ్ని నేమ్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ లోపల టీ అనేది ఉందా లేదా అనే కండిషన్ని చెక్ చేసిద్ది. సో ఇదేమో కండిషన్ని చెక్ చేసిద్ది, ఇదేమో కార్స్లో ఉన్న ఐటమ్స్ని తీసుకుంటుంది. సో కార్స్లో ఉన్న ఐటమ్స్ని తీసుకొని టీ ఉందా లేదా అని చెక్ చేసి ఒకవేళ టీ ఉంటే ట్రూ అవుతే అప్పుడు ఈ యొక్క వాల్యూ నేమ్ అనే వాల్యూని ఈ వేరియబుల్లో వేసి ఈ వేరియబుల్లో ఉన్న ఐటమ్ని ఈ టీ కార్స్లోకి అపెండ్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు టాటా తీసుకుంటుంది. టాటాలో మనకి టీ ఉందా? ఎస్ ఉంది. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి టాటా తీసుకుంది. ఇక్కడికి వచ్చి దీంట్లో టీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. టీ ఉంది, ట్రూ. సో ఇప్పుడు నేమ్ ఏమైంది? టాటా అయింది. సో ఈ టాటాని అవగానే ఈ సెకండ్ ఇటరేషన్కి వెళ్ళకుండా, ఫర్ లూప్లో సెకండ్ ఇటరేషన్కి వెళ్ళకుండా ఇది ట్రూ అయింది కదా, సో ఈ టాటాని ఈ టీ కార్స్లో అపెండ్ చేసింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇటరేషన్లో మారుతి ఉంది. మారుతిలో టీ ఉందా లేదా చెక్ చేసింది. మారుతిలో ఈ క్యాపిటల్ టీ స్టార్టింగ్ క్యాపిటల్ టీ ఉందా? లేదు. క్యాపిటల్ టీ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్కి వెళ్ళి మళ్ళీ క్యాపిటల్ టీ ఉందా లేదో చెక్ చేసి దీంట్లో క్యాపిటల్ టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నేమ్లో టయోటా తీసుకొని దాన్ని టీ కార్స్లో అపెండ్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ BMW పోర్షే కూడా అదే విధంగా చేసిద్ది. ఓకే, సో ఇది ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు టీ కార్స్లో ఏ ఐటమ్స్ యాడ్ అయినాయో చూద్దాం. సి టాటా, టయోటా ఇవి 2 ఐటమ్స్ యాడ్ అయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇవైతే యాడ్ చేసాం, లిస్ట్ క్రియేట్ చేసాం, ఐటమ్స్ యాడ్ చేసాం, అన్నీ అయిపోయినాయి, బాగానే ఉంది. ఇవన్నీ ఇప్పుడు గజిబిజిగా అంటే ఐ మీన్ ఒక ఆర్డర్లో లేవు. అంటే
ఫస్ట్ టాటా మోటార్ ఉంది, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ న్యూమరికల్ ఆర్డర్లో కానీ క్రమ పద్ధతిలో చేసుకోవాలంటే మనకి డాట్ సార్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ మెథడ్ని ఉపయోగించుకొని ఇవన్నీ ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ, లేకపోతే నెంబర్స్ ఉంటే న్యూమరికల్ ఆర్డర్లో డిసెండింగ్ కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ మనం పెట్టుకోవచ్చు. అది ఎలాగనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్ఫాబెట్స్కి కార్స్ అనే దాన్ని ఉపయోగిద్దాం. నెంబర్స్కి ఇంకొక వేరే కొత్త నెంబర్ తీసుకొని కొత్త లిస్ట్ తీసుకొని చూద్దాం. ఓకే, సార్ట్. ఇప్పుడు ఈ కార్స్లో అయితే ఈ ఐటమ్స్ ఉన్నాయి, సార్ట్ అని చేశాను. సో డిఫాల్ట్ ఏబిసిగా ఇది సార్ట్ అయింది. ఇక్కడ నేను ఈ బ్రాకెట్ లోపల ఏమీ ఇవ్వకపోతే, ఒకవేళ నాకు డిసెండింగ్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒకసారి దీన్ని ఐటమ్స్ ఎలా అయినాయో చూద్దాం. సో ఇంతకు ముందేమో ఇలా ఉన్నాయి, బట్ కార్స్ని సార్ట్ చేసిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బి, ఎం, పి, టి, టి. సో ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది సార్ట్ అనేది చేసింది. ఓకే, ఇప్పుడు బిలో ఏబిసిలో కాదు, నాకు లాస్ట్ నుంచి ఇప్పుడు జెడ్, ఎక్స్, వై, సో ఈ విధంగా బ్యాక్ నుంచి రావాలి, జెడ్, వై, ఎక్స్ ఆ విధంగా బ్యాక్ నుంచి రావాలి అంటే మనం ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టామనుకోండి, డాట్ సార్ట్ రివర్స్ ఈక్వల్ టు TRUB ట్రూ. ఇప్పుడు ఏ విధంగా సార్ట్ అయిందో చూద్దాం. ఇక్కడ రివర్స్లో సార్ట్ అయిందన్నమాట. సో ఈ విధంగా సార్టింగ్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సార్టింగ్ అనేది డిఫాల్ట్గా ఈ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా, ఆ క్యాపిటల్ లెటర్స్ని ఫస్ట్ సార్ట్ చేసి స్మాల్ లెటర్స్ని నెక్స్ట్ సార్ట్ చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఏ అయినా కానీ బి అయినా కానీ ఏదైనా కానీ ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ని తీసుకుంటుంది. సో దానిని మనం అధిగమించడానికి మనకి ఒకటి మెథడ్ ఉంది. ఏంటి, ఈ సార్ట్ లోపల కీ ఈక్వల్ టు str.lower అనే దాన్ని ఉపయోగిస్తే ఇది మనకి యథావిధిగా ఎలా సార్ట్ అవ్వాలో అలా విధంగానే సార్ట్ అవుతుంది అనమాట. దాన్ని ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. ఓకే, దానికోసం నేను ఈ యొక్క కార్స్ ఉంది కదా, కార్స్ ఎగ్జాంపులే తీసుకుంటాను. కార్స్లోని కొత్త లిస్ట్ని క్రియేట్ చేస్తాను. ఏంటంటే ఈ టాటా మామూలుగా టాటా, మారుతి, టయోటా ఉంది కదా, ఈ టయోటాలో ఏం చేశానంటే ఈ ఓ ఉంది కదా, ఈ ఓని క్యాపిటల్ లెటర్ తీసుకున్నాను. నెక్స్ట్ BMW ఉంది కదా, BMW ఇదంతా స్మాల్ లెటర్లో తీసుకున్నాం. నెక్స్ట్ పోర్షే కూడా మొత్తం స్మాల్ లెటర్లో తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి సార్ట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు సార్ట్ చేశా కదా, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం ఒకసారి. ఈవెన్తో బి అనేది మనకి ఫస్ట్ రావాలి, కానీ ఇక్కడ ఏమైంది, లాస్ట్ వచ్చింది. దేనివల్ల, ఇది స్మాల్ లెటర్లో ఉంది, ఇక్కడ ఇవేమో క్యాపిటల్ లెటర్లో ఉన్నాయి. అందుకే క్యాపిటల్ లెటర్లో ఉన్నవి ఎమ్ ఫస్ట్ వస్తుంది అంటే ఎమ్ చేసిన తర్వాత టీఓ చేసింది, తర్వాత టీఏ చేసింది. సో ఈ విధంగా సాల్వ్ చేసింది. ఎందుకు, ఇప్పుడు ఇక్కడ చూడండి, టీఓ అనేది తర్వాత రావాలి, టీఏ అనేది ఫస్ట్ రావాలి. బట్ ఇక్కడ ఏ అనేది స్మాల్ లెటర్లో ఉంది కదా, టీఓనే ఇది ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని ముందు పెట్టింది. సో ఇది ఒక డ్రాబ్యాక్ కదా. సో దీనికోసం మనం ఒకటిని ఉపయోగించు. బై కేస్ ఇది బై డిఫాల్ట్గా ఇది ఇలాగా చేస్తుంది. సో దీన్ని అధిగమించడానికి మనం SORT అని ఉపయోగించి ఈ లోపల కీ ఈక్వల్ టు str స్ట్రింగ్ లోవర్ అనేది ఉపయోగించామనుకోండి, ఏం చేస్తుందంటే వీటిని అన్నిటినీ కూడా లోవర్ కేసులోకి కన్వర్ట్ చేసి అది సార్ట్ చేసి మనకి అవుట్పుట్లో ఇలాగే వస్తుంది, కానీ దాని ఇంటర్నల్గా అదే అన్నిటిని లోవర్ కేసులోకి కన్వర్ట్ చేసుకొని సార్ట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము ఈ కీ ఈక్వల్ టు str లోపల ఉపయోగించామో అప్పుడు అన్నీ ఒకటే విధంగా ఏది ఎక్కడ రావాలో అక్కడ వచ్చి సార్ట్ అయింది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ న్యూమరికల్ వాల్యూస్ని ఏ విధంగా సార్ట్ చేస్తామో అనేది చూద్దాం. ఓకే, నెంబర్స్ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ 1 2 4 1 5 6 8 20 60. సో ర్యాండమ్గా తీసుకుందాం నెంబర్స్. ఇప్పుడు దీన్ని నాది సార్ట్ చేసి చూద్దాం. నెంబర్స్ అయితే సార్ట్ అయ్యాయి. ఎస్, సో బై డిఫాల్ట్ ఇది అసెండింగ్లో సార్ట్ అవుతుంది. మనకి డిసెండింగ్లో సార్ట్ అవ్వాలి అంటే నెంబర్స్ డాట్ సార్ట్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు ఏ విధంగా సార్ట్ అయిందో చూద్దాం. ఓకే, సో డిసెండింగ్లో సార్ట్ అయిందన్నమాట. సో ఇది సార్టింగ్ గురించి మనం ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్
ఇప్పుడు ఉన్న లిస్ట్ ఉంది కదా, ఏదైనా లిస్ట్ తీసుకోండి, కార్స్ అనేది తీసుకుందాం. ఇప్పుడు కార్స్ ఈ విధంగా ఉంది. ఈ లిస్ట్ని రివర్స్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఉన్న లిస్ట్ని, అంటే అది అసెండింగ్ కాదు డిసెండింగ్ కాదు, ఈ ఆర్డర్లో ఉంది, ఈ ఆర్డర్ని రివర్స్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు డాట్ రివర్స్ అనే ఒక మెథడ్ ఉంది. దాన్ని ఉపయోగించి ఏ విధంగా రివర్స్ చేద్దామని చూద్దాం. డాట్ రివర్స్. ఇప్పుడు రివర్స్ ఎలా అయిందో చూద్దాం. సో ఈ ఉన్న ఆర్డర్ని ఈ విధంగా రివర్స్ చేసింది అనమాట. లాస్ట్ ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ వచ్చింది, ఫస్ట్ లాస్ట్కి వెళ్ళింది. సో ఈ విధంగా రివర్స్ అనేది చేస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం ఒక లిస్ట్ని ఇంకొక కొత్త వేరియబుల్లోకి లిస్ట్ని కాపీ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా కాపీ చేయడం అంటే, ఇప్పుడు ఏలో ఒక ఎలిమెంట్ ఉంది 1, ఈ ఏలో ఎలిమెంట్ని బీలో వేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏని పెడితే ఇలా కాపీ అవుతుంది. ఇప్పుడు బి అని యాక్సెస్ చేస్తే 1 వస్తుంది. ఓకే, ఈ విధంగా కాపీ చేయొచ్చు మనం. బట్ లిస్ట్లో ఎలా అంటే, ఈ విధంగా కాపీ చేస్తే ఒక లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అనేది ఉంది కదా, కార్స్లో నెంబర్స్ దాన్ని కాపీ చేద్దాం అనుకున్నాం, కాపీ అయింది. ఇప్పుడు కార్స్లో ఏమున్నాయి, నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కార్స్లో నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్ని కార్స్లో కాపీ అయిపోయినాయి. బట్ ఇప్పుడు నేను ఈ నెంబర్స్ అనేది చేంజ్ చేశాను అనుకోండి, నెంబర్స్ 0th ఇండెక్స్ దగ్గర 1 పెడదాం అనుకున్నాను. ఓకే ఓకే ఓకే, బి రాయలేదు అందుకనే వచ్చింది అలాగా. ఓకే, చేంజ్ అయింది ఇప్పుడు. సో నెంబర్స్ అనేది ఇక్కడ 3 ఇది చేంజ్ అయింది. ఓకే, బట్ ఇప్పుడు కార్స్ ఉంది కదా, కార్స్ ఏలో ఏం వాల్యూస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అదేంటి, ఇప్పుడు నెంబర్స్ చేంజ్ చేసాం, బట్ ఆటోమేటిక్గా కార్ కూడా చేంజ్ అయిపోయింది. అలా అవ్వకూడదు కదా, రెండు వేరియబుల్స్ అనేవి రెండు వేరియబుల్స్ డిఫరెంట్గా ఉండాలి. సో లిస్ట్లో ఈ విధంగా మనం చేసామనుకోండి, ఈ నెంబర్స్ చేంజ్ చేస్తే కార్స్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇది ఒక రిఫరెన్స్ లాగే మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా జరగకుండా ఉండాలి అంటే మనం డాట్ కాపీ అనే ఒక మెథడ్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని కాపీ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఇంకో లిస్ట్లోకి సపరేట్గా కాపీ చేయొచ్చు. ఏ లిస్ట్ ఒకవేళ ఈ లిస్టు పాత లిస్ట్ని మార్చినా కూడా ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. సో ఇప్పుడు మనం డాట్ కాపీని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు కార్స్ తీసుకుందాం, ఒక లిస్ట్ మళ్ళీ క్రియేట్ చేద్దాం కార్స్. ఓకే, ఈ లిస్ట్ కార్స్ లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ కార్స్ని కొత్త కార్స్ వేరే కొత్త లిస్ట్ తీసుకొని ఎంటీ లిస్ట్ దాంట్లోకి కార్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, కార్స్ న్యూ ఈక్వల్ టు, సో దీన్ని కాపీ ఏ విధంగా ఉపయోగిస్తామంటే సింపుల్, ఇప్పుడు కార్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని కార్స్ న్యూలోకి కాపీ అయినాయి అన్నమాట, కాపీ అయినాయి. సో ఇది ఎప్పుడు మనం ఇట్లా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు కార్స్లో మనం ఏమన్నా చేంజెస్ చేసినా కూడా కార్స్ న్యూలో చేంజెస్ అవ్వవు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ 0th ఇండెక్స్ దగ్గర చేంజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ది కార్ న్యూ అనేది చేంజ్ అయిందా లేకపోతే అలాగే ఉందో లేదో చూద్దాం. ఎస్, కార్స్ న్యూ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఈ విధంగా కాపీ అనేవి ఉపయోగించుకొని మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు 2 లిస్ట్స్ ఉన్నాయి మన దగ్గర, కార్స్ ఉంది, కార్స్ న్యూ ఉంది. ఓకే, ఈ 2 లిస్ట్ని యాడ్ చేయాలంటే 2 లిస్ట్ని క్లబ్ చేసి మనం డాట్ ఎక్స్టెండ్ ఉపయోగించుకొని చేసాము. బట్ ఈ ప్లస్ ఆపరేటర్ అనే ఒకటి ఉంది, ఆ ప్లస్ ఆపరేటర్ ఉపయోగించుకొని కూడా 2 లిస్ట్ని క్లబ్ చేయొచ్చు అనమాట వేరే కొత్త లిస్ట్లోకి. కార్స్ న్యూ 2 సెకండ్ లిస్ట్, ఇది కార్స్ ప్లస్ కార్స్ న్యూ. సో ఇదైతే ఎగ్జిక్యూట్ అయింది, యాక్సెస్ చేస్తుంది. సో ఈ విధంగా 2 లిస్ట్ని మనం అపెండ్ చేసుకోవచ్చు ఇది ప్లస్ ఆపరేటర్ ఉపయోగించుకొని. ఓకే, ఇంకోటి మనకి ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి, టాటా 1 2 3 4 టైమ్స్ టాటా ఉంది, 2 టైమ్స్ పోర్షే ఉంది, 2 టైమ్స్ మారుతి ఉంది, 2 టైమ్స్ BMW ఉంది. ఇది చిన్న లిస్ట్ కాబట్టి 1 2 3 టైమ్స్ మనం కౌంట్ చేసేయగలం. అదే ఒక 10,000 ఐటమ్స్ ఉన్న లిస్ట్ ఉంది అనుకోండి, ఈ టాటా అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అని తెలుసుకోవాలంటే కష్టం కదా.
సో అందుకే మనకి డాట్ కౌంట్ అనే ఒక ఆపరేటర్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఈ టాటా అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకే, కార్స్ న్యూ టు డాట్ కౌంట్. ఈ కౌంట్ అంటే జనరల్గా ఏం చేస్తుంది, కౌంట్ చేస్తుంది. ఓకే, ఏం కౌంట్ చేయాలి, టాటా అనే పేరు ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ చేయాలి. సో 4 times, 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది అనేది కౌంట్ చేసింది. సో దట్స్ ఇట్ గైస్. మనం ఈరోజు లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము, స్లైసింగ్ ఎలా చేస్తాము, ఇండెక్స్ ఉపయోగించిన లిస్ట్ ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము, ఇండెక్స్ ఉపయోగించుకొని ఐటమ్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాము, అపెండ్ ఎలా చేస్తాము, క్లియర్ ఎలా చేస్తాము, కాపీ ఎలా చేస్తాము, కౌంట్ ఎలా చేస్తాము, ఎక్స్టెండ్ ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసాం. దట్స్ ఇట్ గైస్. సీ యూ అగైన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.